వెల్కమ్ టు అప్టెక్ జాబ్ 25/2/2024న నిర్వహించబడిన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ డి సెట్ డికి సంబంధించిన క్వశ్చన్లను ఇప్పుడు గమనిద్దాం. వీటికి సంబంధించిన ఆన్సర్లు పూర్తిగా అథెంటికేటెడ్ సోర్స్ నుండి తీసుకోబడింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఫైనల్గా ఏపీపీఎస్సీ తీసుకునే ఆన్సర్ను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఒకటో క్వశ్చన్ని గమనిస్తే ది వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాస్ అసోసియేటెడ్ విత్ అంటున్నాడు. అంటే కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది అని అడిగారు. అంటే చూడండి, ఒక ఉద్యమం యొక్క లోతును అడుగుతున్నాడు. సాధారణంగా ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అనే విషయాన్ని కాకుండా ఎగ్జామినర్ ఏ ఓరియంటేషన్కి వెళ్ళాడు అంటే ఆ ఉద్యమం ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాడు. వైకోమ్ అంటే ఏంటి ఇక్కడ గమనించాలి. మనకు తెలవాల్సింది ఏంది? వైకోమ్ అనేది దేవాలయం అవుతుంది. ఈ దేవాలయం ఎప్పుడు ఉండేది అంటే ట్రావెన్కోర్ సంస్థానంలో. మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అలాంటి స్వదేశీ సంస్థానాలలో ఒకటి ట్రావెన్కోర్. ఈ ట్రావెన్కోర్ సంస్థానాలలో దిగువ వర్గాలు అంటే బలహీన వర్గాలైన దళిత వర్గాలకి పరిస్థితి చాలా కఠినంగా ఉండేది. అలాంటి వర్గాలకి దేవాలయ ప్రవేశం అనేది నిషిద్ధంగా ఉండడం జరిగింది. మరి అలాంటి నిషిద్ధాన్ని కాలరాస్తూ మొదటిసారిగా వైకోమ్ దేవాలయాలలోకి ప్రవేశించడానికి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆప్షన్ కనుక గమనించండి, బాల కార్మికుల నిర్మూలన అంటున్నాము. వైకోమ్ అనేది దేవాలయం అన్నాము కాబట్టి ఇది కాదవుతుంది. ఎందుకంటే దేవాలయంలోకి ఎంటర్ అవడం, దేవాలయంలోకి ప్రవేశించడం కోసం ప్రారంభించింది ట్రావెన్కోర్ సంస్థాన కేంద్రంగా. ఆప్షన్ బి ఆలయ ప్రవేశ ఉద్యమం అంటున్నాం. ఆప్షన్ సి మహిళా విముక్తి కాదు. ఇక్కడ ఆప్షన్ డి వైష్ణవ ఉద్యమం అవుతుంది. ఇది కూడా కాదు. అంటే క్లియర్గా వైకోమ్ సత్యాగ్రహం అనేది ఆలయ ప్రవేశ ఉద్యమం అవుతుంది. ట్రావెన్కోర్ సంస్థానంలో నిర్వహించబడింది. మరియు దీన్ని నిర్వహించిన వ్యక్తుల్లో కేశవన్ కనబడుతున్నాడు మరియు రామస్వామి నాయకర్, వెరీ ఇంపార్టెంట్. రామస్వామి నాయకర్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగింది. స్వయంగా గాంధీ మధ్యవర్తిత్వం ద్వారా ఒక ఒప్పందం అనేది కుదురుతుంది. ఈ ఉద్యమం అనేది చివరి దశకు వస్తుంది గాంధీ యొక్క ఇంటర్ఫియర్ వల్ల. సో మనకి ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ మనకి ఆలయ ప్రవేశ ఉద్యమం అవుతుంది. రెండోది గమనిస్తే వాట్ వాజ్ ద కోడ్ నేమ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మడ్ ఫోర్స్ ఆపరేషన్ టు లిబరేట్ గోవా, డామన్ అండ్ డయ్యూ ఫ్రమ్ ది పోర్చుగీస్ రూల్ అంటున్నారు. అంటే గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ పాలన నుండి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరేమిటి అంటున్నాం. వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. అది ఏంటి? 1లో ఏమిచ్చాడు? ఆపరేషన్ కిరణ్ అంటున్నాం. 2లో ఆపరేషన్ విజయ్ అన్నాడు. 3లో ఆపరేషన్ రాజీవ్ అన్నాడు. 4లో ఆపరేషన్ పవన్ అంటున్నాం. ఇక్కడ గమనిస్తే 1961లో ఈ సంఘటన అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా 1961 తర్వాత పోర్చుగీస్ వారు భారతదేశం నుండి బయటికి వెళ్ళారు. అంటే యూరోపియన్లైన 5 వర్గాలు భారతదేశంలోకి వస్తే అలాంటి 5 వర్గాలలో మనకి పోర్చుగీస్ వర్గం 4వ వర్గం అవుతుంది. 5వ వర్గం ఫ్రెంచ్ వర్గం భారతదేశం నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇక్కడ 1961 సంవత్సరంలో జరుగుతుంది. దీన్ని మనం ఏమంటాం? గోవా లిబరేషన్ అంటాము. గోవా విముక్తి ఉద్యమము అంటున్నాము. దీనికి పేరు పెట్టిన పేరు ఏంటి అంటే ఆపరేషన్ విజయ్ అవుతుంది. 1961లో జరుగుతుంది. దాదాపుగా ఇందులో మనకి 36 గంటలుగా నిర్వహించబడుతుంది ఈ ఉద్యమం. ఈ సంఘటన మనకి 36 గంటలుగా నిర్వహించబడుతుంది ఈ ఆపరేషన్. ఈ 36 గంటల ఆపరేషన్లో దాదాపుగా భారతీయ సైన్యం దాదాపుగా 22 మంది, పోర్చుగీస్ సైన్యం దాదాపుగా 30 మంది మరణించడం జరుగుతుంది. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ విజయ్. సో మనకి దీనికి ఆన్సర్ 2 అవుతుంది. మూడో క్వశ్చన్ని గమనిస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేజ్ రికార్డింగ్ కర్ణాటిక్ వార్స్ అంటున్నాం. కర్ణాటక యుద్ధాలకు సంబంధించి క్రింది జతలను పరిగణించండి అంటున్నాము. చూడండి అంటున్నాడు. ఏంటి? ఒక సైడ్ యుద్ధాలు ఇచ్చాడు, వాటికి సంబంధించిన ఒప్పందాలు ఇచ్చాడు. ఒక యుద్ధం ఇప్పుడు అది ముగింపు పలికింది. ఆ ముగింపు పలకడానికి కావాల్సిన సందులు ఇచ్చాడు. ఇక్కడ గమనిస్తే ఒకటి ఫస్ట్ కర్ణాటిక్ వార్ అంటున్నాం. మొదటి కర్ణాటక యుద్ధం ఇచ్చాడు. ఈ యుద్ధం దేనివల్ల? యాక్సిలా చాపెల్. దీన్ని ఎక్సిలా చాపెల్, ఆక్సిలా చాపెల్ అంటున్నాం. బాగా గమనించాలి. ఫస్ట్ కర్ణాటక యుద్ధం ఇది కరెక్టే కదా, ఎక్సిలా చాపెల్ ఒప్పందం ద్వారానే జరిగింది. రైట్. రెండో కర్ణాటక యుద్ధాన్ని కనుక గమనిస్తే ట్రీటీ ఆఫ్ ఎండోబో అంటున్నాం. ఎండోబో అనేది దేనికి సంబంధించింది అంటే బర్మాకు సంబంధించింది. అంటే బ్రిటిష్ బర్మా యుద్ధాలలో భాగంగా
అంటే బ్రిటిష్ రాజ్య స్థాపనల విస్తరణలో భాగంగా బర్మాతో మనకు యుద్ధాలు నిర్వహించబడతాయి. ఆ సందర్భంలో జరిగిన ఒప్పందము యాండోబో ఒప్పందం అంటున్నాము. ఇది కర్ణాటకకు సంబంధించింది కాదు, కాబట్టి రెండో ఆప్షన్ తప్పు అవుతుంది. మూడో చూడండి, ద థర్డ్ కర్ణాటక వార్, మూడో కర్ణాటక యుద్ధం ది ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేది వస్తుంది. ప్యారిస్ సంధి ద్వారానే జరిగింది, ఇది కరెక్టే. మరి రెండో కర్ణాటక యుద్ధం పాండిచ్చేరి అంటున్నాం, వారసత్వ యుద్ధాల ద్వారా రావడం జరుగుతుంది. ఇది మూడో కర్ణాటక యుద్ధం సప్తవర్ష సంగ్రామం ద్వారా రావడం జరుగుతుంది, 7 సంవత్సరాల యుద్ధం ద్వారా. సో మనకి 1, 2 అనేవి కరెక్ట్. ఏమనుకుంటున్నాడు ఇక్కడ, పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి అంటున్నాం, ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటున్నాం. 1, 3 కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. చూడండి, ఒకటి ఆప్షన్లో 1, 2 కాదు, 2 అనేది ఎక్కడ ఉండకూడదు. చూడండి, నన్ ఆఫ్ ది అబోవ్ కాదు. చూడండి, ఆటోమేటిక్గా మనకి 3 అనేది ఆన్సర్ అవుతుంది. 1, 3 అనేది సరైనవి అవుతున్నాయి. నాలుగో క్వశ్చన్ గమనిస్తే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాం. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటున్నాం. బాగా గమనించండి, ఇలాంటి పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. సరిపోలలేదు, నాట్ మ్యాచ్డ్ అంటున్నాం. రైట్, ఒకటి ఏమిచ్చాడు అంటే సింపుల్గా ఇక్కడ గమనిస్తే మొఘల్ సుల్తానులు ఇచ్చాడు, ఇక్కడ వారికి సంబంధించిన యుద్ధాలలో పాల్గొన్న సందర్భాలు ఇచ్చాడు. మనకి బాబర్ అంటున్నాం. బాబర్ ఏమన్నాడు, కన్వా యుద్ధంలో పాలు పంచుకున్నాడు, కరెక్టే. మొదటి పానిపట్టు యుద్ధంలో, కన్వా యుద్ధంలో, గోగ్రా యుద్ధంలో, చాందేరి యుద్ధంలో పాల్గొంటుకుంటాడు, ఇది కరెక్టే. రెండవది అక్బర్ అంటున్నాం, బాటిల్ ఆఫ్ హాల్దీఘాట్ యుద్ధంలో అంటున్నాం, హాల్దీఘాట్ యుద్ధంలో పాలు పంచుకుంటాడు, చాంద్ బీబీ చేత యుద్ధాన్ని ఎదుర్కొంటాడు. గోండ్వానా రాణి దుర్గావతి చేత యుద్ధంలో పాలు పంచుకుంటాడు. ఇలాంటి యుద్ధాలు మొత్తం హాల్దీఘాట్ యుద్ధం ఇతని కాలంలో జరుగుతుంది, అక్బర్ కాలానికే, ఇది కరెక్టే అవుతుంది. హుమయూన్ కాలానికి గమనిస్తే, హుమయూన్ కాలానికి బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రామ్ అంటున్నాం. బిల్గ్రామ్ యుద్ధం ద్వారా షేర్ షా చేత ఓడించబడతాడు. షేర్ షా అసలు పేరు ఫరీద్ చేత ఓడించబడడం జరుగుతుంది. అతడు ఎక్కడికి, తమాస్ అంటే మనకి ఇరాన్ ప్రాంతానికి పారిపోవడం జరుగుతుంది. సో ఇది కూడా కరెక్టే అవుతుంది. నాలుగోది గమనిస్తే జహంగీర్ ఇచ్చాడు. జహంగీర్ కాలానికి సంబంధించిన యుద్ధం చౌసా యుద్ధము అంటాము. ఈ చౌసా యుద్ధంలో పాలు పంచుకుంది హుమయూన్ అవుతున్నాడు, కాబట్టి ఇది తప్పు అవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి, సరిగ్గా సరిపోలలేదు అంటున్నాడు. ఈ 3 సరిపోలాయి, నాలుగోది కాదు. సో నాలుగో క్వశ్చన్కి ఆన్సర్ నాలుగోది అవుతుంది. 5, అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ క్రోనాలజికల్ సీక్వెన్స్ అంటున్నాం. మనం క్లియర్గా చెప్పాం, ఆధునిక భారత చరిత్రలో స్వాతంత్రోద్యమ సంఘటనల గురించి ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లే ప్రేమవుతాయి. ఇందులో ఎలాంటి మార్పులు లేదు, రాబోదు కూడా. రాబోయే ఎగ్జామ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి. మోడర్న్ ఇండియాలోకి వెళ్ళి క్లియర్గా గమనించండి. ఏమిచ్చాడు, 1 క్రిప్స్ మిషన్ ఇచ్చాడు, 2 గాంధీ ఇర్విన్ ఒప్పందం ఇచ్చాడు, 3 చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇచ్చాడు, 4 పూనా ఒప్పందము అంటున్నాం. ఇప్పుడు బాగా గమనించండి, ఈ 4గిట్లలో మనకి చౌరీ చౌరా మొట్టమొదటిగా కనబడుతుంది, 1922లోనే కనబడుతుంది. అంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఆపడానికి, నిలిపివేయడానికి ప్రధాన కారణం ఈ చౌరీ చౌరా సంఘటన అంటున్నాము. గోరఖ్పూర్ జిల్లాకు సంబంధించింది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనే గ్రామంలో ప్రజలు తీసిన ఒక సంఘటన, అంటే పోలీస్ వారిని కాలపెట్టడం. సో ఇది చౌరీ చౌరా సంఘటన. కాబట్టి ఇది చూడండి, ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ చేసేటప్పుడు అడిగింది ఏంటి, సరైన కాలక్రమానుసారము అంటున్నాం. ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి, వెనుక నుండి ముందుకి ఇవ్వచ్చు, ముందు నుండి వెనుకకి ఇవ్వచ్చు. ఎట్లిచ్చిన ఆన్సర్ అవుతుంది బాగా గమనించండి. కాబట్టి ఇక్కడ చౌరీ చౌరా అనేది ముందు కనబడాలి, 3 అనేది ముందు కనబడాలి, లేదంటే లాస్ట్లో కనబడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందు లేదు, చూడండి ఇక్కడ ముందు లేదు, ఇక్కడ ముందు లేదు, ఆన్సర్ దొరికేసింది చూడండి క్లియర్గా. ఇలాంటివి ఈ ట్రిక్స్ మాత్రమే ఫాలో కావాలి. సో మనకి 5వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, 2. కరెక్ట్గా చూడండి, చెక్ చేయండి. ఇక్కడ చౌరీ చౌరా సంఘటన ఫస్ట్ వస్తుంది, 1942 సందర్భంలో మనకు గమనించాలి. అందువల్లనే కదా మన క్విట్ ఇండియా ఉద్యమం అనేది వస్తుంది. కాబట్టి ఇది లాస్ట్లో ఉండాలి, ఇది ముందు, ఇది లాస్ట్లో ఉంది. రెండోది చూడండి, మనకి ఏమంటున్నాం, గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటున్నాం, పూనా ఒప్పందము అంటున్నాం. సో మనకి క్లియర్గా రెండోది ఆన్సర్ అవుతుంది. By which one of the following acts was the Governor General of Bengal designated as the Governor General of India అంటున్నాం. అంటే క్రింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ను భారత గవర్నర్ జనరల్గా నియమించారు అంటున్నాం. ఒకటోలో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటున్నాం, కాదు కదా. బెంగాల్ గవర్నర్ జనరల్, ఇక్కడ చూడండి, బెంగాల్ గవర్నర్గా నియమించబడింది ఈ చట్టం ప్రకారం. అడిగింది ఏంది, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ భారత గవర్నర్ జనరల్గా మారాలి, కాబట్టి ఇది కాదు. చూడండి, రెండోది చార్టర్ యాక్ట్ 1833 అంటున్నాం, మూడోది గవర్నమెంట్ యాక్ట్ 1858 అంటున్నాం, గవర్నమెంట్ యాక్ట్ 1935 అంటున్నాం. ఇక్కడ బాగా గమనించండి, భారత రాజ్యాంగానికి మూలమే ఇది, కానీ ఇక్కడ మారలేదు. భారత ప్రభుత్వ చట్టం వస్తుంది, ఇందులోకి వెళ్ళి దాదాపు 60 నుండి 70% సమాచారాన్ని రాజ్యాంగంలోకి తీసుకున్నారు, కానీ ఇది కాదు.
1858 అంటాం. 1857 సంఘటన జరగడం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది రద్దు చేయబడింది ఈ చట్టం ద్వారా. కానీ గవర్నర్ జనరల్గా ఇక్కడ వైస్రాయ్ అనే కొత్తగా చూడండి భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పొజిషన్ క్రియేట్ చేయబడుతుంది 1858 విక్టోరియా ప్రకటన తర్వాత మనకి ఈ చట్టం ద్వారా భారత ప్రతినిధి అనే కొత్త పొజిషన్ ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. అడిగింది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా భారత గవర్నర్ జనరల్గా మారాలి 1833. అలా మారిన వ్యక్తి ఎవరు? విలియం బెంటింక్ అవుతున్నాడు. సో మనకి 6వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. 7 డ్యూరింగ్ ద ఇండియన్ కొలోనియల్ పీరియడ్ ది డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ వాజ్ రిలేటెడ్ టు అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో కిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించి అంటున్నాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది బాగా డెప్త్గా చదవాల్సి వస్తుంది. ఇక్కడ క్రిందికి వడపోత సిద్ధాంతము అంటున్నాం. క్రిందికి వడపోత సిద్ధాంతము అంటే అర్థం ఏంటి? అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే భారతదేశంలో ఇంగ్లీష్ విధానాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టాలి దానికోసం లార్డ్ మెకాలే మినిట్స్ ఈ మెకాలే మినిట్స్లో భాగంగా ప్రతిపాదించిన సిద్ధాంతమే ఈ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అవుతుంది. అంటే లార్డ్ మెకాలే దీన్ని సృష్టిస్తాడు. ఆ థియరీ ప్రకారమే 1835లో భారతదేశ కేంద్రంగా ఇంగ్లీష్ విధానం అనేది ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటి? భారతీయులు ఇతర భాషను ఉపయోగిస్తున్నారు. భారతీయులు సాంప్రదాయ భాషలను వారి యొక్క భాషలను ఉపయోగిస్తున్నారు. మరి బ్రిటిష్ వాళ్ళు ఉపయోగించే భాష ఇంగ్లీష్ వారికి బ్రిటిష్ వాళ్ళకి తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్లో సమస్యలు ఏర్పడుతున్నాయి. చూడండి, లోకల్ వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు, వీరికి తెలుగు అర్థం కాదు, లోకల్ భాషలు అర్థం కాదు. కాబట్టి పరిపాలన సవ్యంగా జరగాలి అంటే ఇంగ్లీష్ విధానాన్ని వాళ్లకు ప్రవేశపెట్టాలి, తద్వారా పరిపాలన సులభంగా జరుగుతుంది అనే ఉద్దేశంలో వచ్చిందే ఈ డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ యొక్క సారాంశం అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది విద్యకు సంబంధించిన విషయం అవుతుంది. 1 రైల్వేలకు సంబంధించింది కాదు. 2 విద్యకు చూడండి. అంటే ఇప్పుడు 7వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 2 విద్యకు సంబంధించిన సిద్ధాంతం. ఇది ఎందులో భాగం? లార్డ్ మెకాలే యొక్క మినిట్స్లో భాగం అవుతుంది. 7వ క్వశ్చన్కి 2వ ఆన్సర్ అవుతుంది. 8 హూ ఫౌండెడ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ టు రివ్యూ యాన్షియంట్ ఆర్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అంటే భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ని ఎవరు ప్రారంభించారు అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా మనం డెప్త్గా చదవాల్సి వస్తుంది. అంటే ప్రాచీన భారతీయ సాంప్రదాయాలని, కళలని, సంస్కృతిని వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రజా చైతన్యాన్ని నింపాలి, జాతీయ భావాలను నింపాలి, ఐకమత్యాన్ని ఏర్పాటు చేయాలి, దేశ భవిష్యత్తుకి ప్రాచీన కళని అందించాలి, వారసత్వాన్ని అందించే క్రమం ఇందులో ఉంటుంది. సో దీన్ని ఎవరు ఏర్పాటు చేశారో అడుగుతున్నాడు. ఒకరు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం. కాదు, శాంతినికేతన్ లాంటి స్కూల్ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ వస్తాడు. 2 అభినేంద్రనాథ్ ఠాగూర్ అన్నాం. 3 ద్వారకానాథ్ ఠాగూర్ అన్నాం. 4 దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటున్నాం. దేవేంద్రనాథ్ ఠాగూర్ కూడా కాదు, తత్వబోధిని సభను ఏర్పాటు చేస్తాడు, ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ ద్వారకానాథ్ ఠాగూర్ అంటున్నాం. ద్వారకానాథ్ ఠాగూర్ భూస్వాముల సంఘం ఏర్పడడంలో క్రియాశీలకంగా ఉంటాడు. ఇతడు కూడా కాదు, మనకి అభినేంద్రనాథ్ ఠాగూర్ అంటాము. 1907వ సంవత్సరానికి ఇది ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. దీని ద్వారా భారతీయ సంస్కృతి, భారతీయ చారిత్రక సంస్కృతి గురించి చెప్పడం జరుగుతుంది, ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. సో 8వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 అవుతుంది. చూడండి, నెక్స్ట్ హూ అమంగ్ ది ఫాలోయింగ్ had resigned from the Viceroy Executive Council protesting Jallianwala Bagh massacre అంటున్నాం, లేదా మసాకేర్ అంటే జలియన్వాలా బాగ్ సంఘటన అవుతుంది, మారణ హోమంగా భావించవచ్చు. జలియన్వాలా బాగ్ మారణకాండను నిరసిస్తూ క్రింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు అంటున్నాము. రాజీనామా చేయడం జరిగింది అంటున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 1919 ఏప్రిల్ 13న నిర్వహించబడిన సంఘటనే మనకి జలియన్వాలా బాగ్. రౌలత్ చట్టానికి క్రమంలో భాగంగా రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహాన్ని గాంధీ పిలుపునిస్తాడు. ఈ సత్యాగ్రహాన్ని పంజాబ్ కేంద్రంగా నిర్వహించే క్రమంలో ఈ సంఘటన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఈ సంఘటనను వ్యతిరేకిస్తూ 2 ప్రముఖులు బాగా గమనించాలి. ఒకరు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ అనే బిరుదుని, నైట్హుడ్ అనే బిరుదును తిరిగి ఇచ్చివేయడం జరుగుతుంది. అలాగే 2వ వ్యక్తి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కు రాజీనామా చేస్తారు. ఎవరు? శంకర్ నాయర్, సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్ బెనర్జీ అంటున్నాం. ఇక్కడ చూడండి, సైఫుద్దీన్ కిచ్లు, డాక్టర్ సత్యపాల్లు పంజాబ్ కేంద్రంగా
గాంధీ ప్రకటించిన రౌలత్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించిన నాయకులు వీళ్ళిద్దరే. ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం వల్లనే ఆ ప్రజలందరూ గుమికూడే ప్రదేశం తద్వారా ఏర్పడిన సంఘటనే ఈ జలియన్ వాలాబాగ్ సంఘటన కారకులవుతారు. సో ఇది కాదు. బెనర్జీ మరియు శంకర్ నాయర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 9వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. నెక్స్ట్ 10. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాం. క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు అంటున్నాం. ఏమిచ్చాడు? 1 అలీగర్ ఉద్యమం ఇచ్చాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కరెక్టే. ముస్లింలలో పాశ్చాత్య విద్యా విధానం తద్వారా వారి యొక్క మేధో సంపత్తి పెంచడం, వారిలో జ్ఞానాన్ని నింపడం అనేది దీని యొక్క ఉద్దేశం. అందులో భాగంగా ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అనేది ఉద్భవించడం జరుగుతుంది. సో ఇది కరెక్టే. పెరైజీ ఉద్యమం ఉంటున్నాం. పెరైజీ ఉద్యమం హాజీ షరియతుల్లా మనకి ఏమవుతున్నాడు? ఇది కూడా కరెక్టే. షరియతుల్లా ప్రారంభించడం జరుగుతుంది. ఇంగ్లీష్ వారు ఇస్లాం భావజాలాలలోకి, ఇస్లాం తత్వంలోకి, సాంప్రదాయాల్లోకి చొచ్చుకోరావడం, తద్వారా వారి నుండి తమ మత సిద్ధాంతాలని, తమ సాంప్రదాయాలను కాపాడుకునే క్రమంలో వచ్చిందే ఫెరైజీ ఉద్యమం లేదా ఫరైజీ ఉద్యమం అంటున్నాం. హాజీ షరియతుల్లా ఇది కరెక్టే. తయూని ఉద్యమము అంటున్నాం. ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ పరైజీ ఉద్యమం అవుతుంది. మరి పరైజీ ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? రషీద్ అహ్మద్ గంగోహీ. తప్పు కదా. అలీ నిర్వహించడం జరుగుతుంది. తయూని ఉద్యమం ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ పరైజీ. సో అడిగింది ఏంటి? సరిగ్గా సరిపోలలేదు. ఈ సరిపోలలే కదా. అహ్మదియా ఉద్యమం మిర్జా గులాం అహ్మద్ కరెక్టే. సో మనకేమవుతుంది? 3 అనేది ఆన్సర్ అవుతుంది. 11. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ టు లెక్సిలియో యాక్ట్ ఆఫ్ 1850. లెక్సిలియో యాక్ట్ అనేది మతానికి సంబంధించి, మత సాంప్రదాయాలకు సంబంధించి, మత వారసత్వాలకు సంబంధించి, అంటే మత సంబంధిత విషయాలకు సంబంధించిన చట్టమే ఇది. అంటే లెక్సిలోయి చట్టం అనేది కనబడుతుంది. ఏమంటున్నాం? 1850 అంటున్నాం. చూడండి, 1872లో మనకి ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ వస్తుంది. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే, 1 ఇక్కడ అడిగింది ఏంటి? క్రింది వాటిలో సరైన ప్రకటనలు ఏవి అంటున్నాం. సరైన ప్రకటనలు అంటాం. మతానికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది. సో మతానికి సంబంధించిన పదం ఇక్కడ కనబడుతుంది. చూడండి, 1 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధిస్తుంది. తప్పు కదా. అసలు ఈ మాట ఎక్కడ వస్తుంది? మనకి 1872 నుండి వచ్చింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే వివాహం చేసుకునే వయసుని పురుషులకి స్త్రీలకు నిర్ణయించడం జరుగుతుంది. స్త్రీలకు 14, పురుషులకు 18గా నిర్ణయిస్తారు. ప్రస్తుతం అది 1821గా మారింది. దాన్ని మార్చడానికి ప్రభుత్వం కూడా నూతన బిల్లును కూడా ప్రారంభించడం జరుగుతుంది. 21 అబ్బాయిలకు 25గా మార్చడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఇది కాదు. ఇది లెక్సిలోయి చట్టం అనేది మతానికి సంబంధించింది. 2వది, ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధిస్తుంది. తప్పు కదా. అంతకన్నా ముందే సతీ నిషేధించబడింది. విలియం బెంటింగ్ కాలంలో 1829 డిసెంబర్ 4వ తేదీన రెగ్యులేషన్ 17 పేరుతో నిషేధించబడింది. సో ఇది కాదు. అడిగింది ఏంటి? సరైన ప్రకటన అడుగుతున్నాడు. క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు వారసత్వంగా అందించింది పూర్వీకుల ఆస్తిని పొందే హక్కు. ఎవరైనా క్రైస్తవ మతంలోకి మారితే వారసత్వంగా హక్కును పొందే హక్కును ఇది కల్పించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ అవుతుంది. స్టేట్ ఇది వితంతు వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చింది. తప్పు కదా. విడో మ్యారేజ్ యాక్ట్ వచ్చింది 1856లో వస్తుంది. చూడండి, దాని తర్వాత వచ్చింది. సో ఇది కూడా కాదు. సో మనకు క్లియర్గా 11వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 12. హూ సెడ్ దట్ ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ టు హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా అంటున్నాం. ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యాని కంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఇది కొద్దిగా అతిశయోక్తిగా కనబడట్లే కదా. స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి మనం ఆన్సర్ చూడాల్సిందే. 1 ఏమంటున్నాము? థామస్ బాబ్ డింగ్టన్ మెకాలే అంటున్నాం. 2 విలియం జోన్స్ అంటాం. ఇది కాదు. ఎందుకంటే విలియం జోన్స్ ఏం చేశాడు? అభిజ్ఞాన శాకుంతలాన్ని మార్చడం జరుగుతుంది. విలియం జోన్స్ అంటాం. ఏసియాటిక్ సొసైటీని ఏర్పాటు చేశాడు. తెలుగు సాంప్రదాయం మీద, భారతీయ సాంప్రదాయం మీద మక్కువ ఎక్కువ అతనికి. నెక్స్ట్ హెన్రీ కోల్ బ్రూక్ అంటున్నాం. కాదు. జేమ్స్ మిల్ అంటున్నాం. కాదు. వీళ్ళందరూ భారతీయ సాంప్రదాయం మీద, సంస్కృతి మీద పరిశోధనలు చేసిన వ్యక్తులే. కానీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే థామస్ బాంప్డింగ్టన్ మెకాలే అవుతున్నాడు. సో 12వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 13. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాం. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? క్లియర్గా వాటి చూడండి. సరిగ్గా సరిపోలలేదు. సంస్థ, వ్యక్తి ఇచ్చాడు. ఏంటి సంస్థ? సేవా సదన్ అంటున్నాం. సేవా సదన్ అంటున్నాం. ఈ సేవా సదన్ ఏర్పాటు చేసింది బెహ్రాంజీయం మలబారీ కరెక్టే. దేవ సమాజ్ అంటున్నాము. రాధాకాంత్ దేవ్.
సేవా సమితి అంటున్నాం, పండిట్ హృదయనాథ్ కరెక్టే. బహుజన సమాజం ముకుందరావు పాటిల్ కరెక్టే. మరి ఇక్కడ దేవ సమాజం రాధాకాంత్ దేవ్ అంటున్నాం. ఇది 1887కు వచ్చిన దేవ సమాజం, ఇది రాధాకాంత్ దేవ్కు సంబంధించింది కాదు. సో 13వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే బి అవుతుంది. సరిపోలలేదు అన్నాడు చూడండి. 14 హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ది బ్లూ వాటర్ పాలసీ అంటాం. క్రింది వారిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు అంటున్నాం. అసలు బ్లూ వాటర్ పాలసీ ఎవరు ప్రవేశపెట్టారు? పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూడండి, ఆల్ఫోన్స్ డి ఆల్బుకార్క్, పెడ్రో అల్వరెస్ కాబ్రల్, ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా, తినోడి కునా, వీళ్ళందరూ నలుగురు మనకి ఫ్రెంచ్ గవర్నర్లుగానే ఉండడం జరుగుతుంది. ఇక్కడ అడిగింది బ్లూ వాటర్ పాలసీ అంటున్నాం, ఆల్మిడా అంటున్నాం. ఏం చేశాడు? సముద్రపై వ్యాపారం పెత్తనం సాధించడం ముఖ్యం, కర్మాగారాలు ఏర్పాటు చేయడం, సంస్థలను స్థాపించడం ముఖ్యం కాదు. సముద్ర వ్యాపారం మీద పెత్తనం సాధిస్తే పట్టు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే మనకి బ్లూ వాటర్ పాలసీ అనేది తీసుకురావడం జరుగుతుంది. దాన్ని ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా అంటాం. ఇది డైరెక్ట్ క్వశ్చనే, ఎక్కువ మందికి చేయడానికి ఆస్కారం ఉన్న క్వశ్చనే. 14వ క్వశ్చన్ 3వది ఆన్సర్ అవుతుంది. 15 లాటరీ కమిటీ 1817 ఆఫ్ ది బ్రిటిష్ రూల్ వాజ్ రిలేటెడ్ టు, ఏంటి దీనికి సంబంధించి? బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ దేనికి సంబంధించింది అంటున్నాం. లాటరీ కమిటీ అనేది కోల్కతా సిటీని రిమోడిఫై చేయడం, రెనోవేట్ చేయడం, కోల్కతా నగరాన్ని రెనోవేట్ చేయడం అవుతుంది. ఎందుకంటే చూడండి 1911 వరకు ఎవరికి? బ్రిటిష్ రాజ్యానికి రాజధాని కోల్కతానే. ఎప్పుడైతే వందే మాతర ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం యొక్క చివరి ప్రకటన, అందులో ఒక ప్రకటన ఇదే, రాజధానిని కోల్కతా నుండి ఢిల్లీకి మార్చడం 1911లో డిసెంబర్ 11న ప్రకటన వస్తుంది చూడండి. సో అప్పటి వరకు కోల్కతా, కాబట్టి రెనోవేషన్ ఆఫ్ కోల్కతా సిటీ, నగర మార్పుకు సంబంధించింది, ప్రణాళికకు సంబంధించి చూడండి. ఎరాడికేషన్ ఆఫ్ ఎపిడమిక్స్ అంటాం, అంటువ్యాధుల నిర్మూలనకు సంబంధించింది కాదు లాటరీ కమిటీ. రెవెన్యూ సెటిల్మెంట్కి సంబంధించింది కాదు, ఎడ్యుకేషన్కు సంబంధించింది కాదు, డౌన్వర్డ్ థియరీ ఎడ్యుకేషన్ సంబంధించింది. ఇక్కడ పట్టణ ప్రణాళిక, ఏ పట్టణం? కోల్కతా పట్టణాన్ని రెనోవేట్ చేయడం కోసం. 15వ క్వశ్చన్కి ఆన్సర్ 3వది అవుతుంది, టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, కోల్కతా పట్టణ ప్రణాళిక. Which among the following pillar inscription of Ashoka state that the land revenue rate of Lumbini was reduced to 1/8 అంటున్నాం. అంటే క్రింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడింది అని పేర్కొంటుంది అంటున్నాం. అంటే ఇక్కడ లుంబిని పిల్లర్ కావాలి. ఆ లుంబిని పిల్లర్ ఏంటి? ఇక్కడ గమనిస్తే 1 మాస్కీ స్తంభ శాసనము అంటున్నాం, 2 రొమ్మెన్దేవ్ స్తంభ శాసనము అంటున్నాం, 3 కల్పి స్తంభ శాసనము అంటున్నాం, 4 వైశాలి స్తంభ శాసనము అంటున్నాం. ఈ స్తంభ శాసనాలు అన్ని మనకి ఎవరికి సంబంధించినవి? అశోకునికి సంబంధించినవే. ఎప్పుడైతే బుద్ధుడు మరణించాడో ఆ మరణించిన అతని యొక్క ఆస్తికుల ద్వారా మొత్తం భారత ఉపఖండంలో 64,000 స్తూపాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది, శిలాశాసనాలను నిర్మించడం జరుగుతుంది. అలాంటి శాసనాలలో లుంబిని కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నాం. లుంబిని అనేది దేన్ని చూపిస్తుంది? లుంబిని వనము అనేది దేన్ని చూపిస్తుంది? అది నేపాల్లో గమనించడం జరుగుతుంది. ఆ లుంబిని వనంలోనే మనకు బుద్ధుడు జన్మించడం జరుగుతుంది. దీన్ని పురస్కరించుకొని, బుద్ధుని జననానికి సంబంధించిన ప్రదేశం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఇక్కడ మొత్తం ఆదాయ రేటుని 1/8వ వంతుకు తగ్గించబడింది. ఆ విషయం మనకి ఏమవుతుంది? రమ్మిందేవ్ స్తంభ శాసనం పేర్కొనడం జరుగుతుంది. సో మనకి 16వ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. 17 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటాం. కింది ప్రకటనను పరిగణించండి అంటున్నాం. ఏమంటున్నాం? 1 గమనిస్తే, హుమాయున్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్ను ఇరాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చాడు. ఈ స్టేట్మెంట్ రైటే. ఎందుకంటే ఎప్పుడైతే మనకి బిల్గ్రామ్ యుద్ధంలో, చౌసా బిల్గ్రామ్ లాంటి యుద్ధాలలో షేర్షా చేత ఓడించబడుతున్నాడు, భయపడి అతడు ఇరాన్కు పారిపోవడం జరుగుతుంది. ఇరాన్లోని షాతమాస్ అనే రాజు దగ్గర శరణార్థిగా ఉండడం జరుగుతుంది. క్రమంగా ఎప్పుడైతే షేర్షా మరణించాడో షేర్షా యొక్క వారసులు బలహీనులు కావడం ద్వారా క్రమంగా ఆ షాతమాస్ యొక్క ఒప్పందం ద్వారా, షాతమాస్కు ఒక ఒప్పందం జరుగుతుంది ఇక్కడ హుమాయూన్కి మధ్య. ఆ ఒప్పందం ద్వారా అతని సైన్యం సహకారంతో వచ్చి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో అతనితో వచ్చిన వ్యక్తులు మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుల్ సమద్, ఫేమస్ పెయింటర్స్ అంటున్నాం. ఇది కరెక్టే. ఇక్కడ అడిగింది ఏంటి? ప్రకటనలకు పరిగణించండి అన్నాడు చూడండి. 2వది చూస్తే, జహంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. జహంగీర్ రిజైన్ as a region is considered as the golden period of the Mughal painting. కరెక్టే.
ఎందుకంటే ఇక్కడ పెయింటింగ్ విషయాలన్నా కట్టడాలు అని లేదు, కట్టడాలు ఉన్నప్పుడు షాజహాన్కి వెళ్తాం. ఇక్కడ పెయింటింగ్ అంటే మినియేచర్ కళ ఈ కాలంలో అత్యున్నత స్థితికి వెళ్తుంది. ఈ పెయింటింగ్లో ఏమవుతుంది, ప్రకృతి యొక్క అంశాలు అంటే చెట్లు కానీ, పక్షులు కానీ, నదులు కానీ, సెలయేర్లు కానీ, ఆకాశం లాంటి ఈ వస్తువులు కూడా ఏమవుతుంది, కళా వస్తువులుగా కళారంగంలోకి, పెయింటింగ్లోకి చొచ్చుకోబడ్డాయి. మినియేచర్ కళ అనేది ఈ కాలానికి అత్యున్నత స్థితికి చేరడం జరుగుతుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. మూడోది గమనిస్తే, జహంగీర్ పాలనలో డానిష్ వ్యాపారులు మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్ను ప్రవేశపెట్టారు అంటున్నాం. డానిష్ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఎందుకంటే జహంగీర్ కాలానికి వచ్చిన వాళ్ళు ఎవరు, అప్పటికే పోర్చుగీస్ వారు వచ్చి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 1608, 9వ సంవత్సరం, 16, 13, 14వ సంవత్సరాన్ని గమనించండి. 2 సందర్భాల్లో వస్తున్నారు. సో ఇక్కడ పోర్చుగీస్ వారు ఈ ప్రవేశపెడతారు తప్ప డానిష్ వ్యాపారులు ప్రవేశపెట్టారు. సో ఇది స్టేట్మెంట్ తప్పు. అడిగింది ఏంటి, ఇక్కడ క్రింద ఇచ్చిన ప్రకటనలో ఏది సరికానివి అంటున్నాం. ఏది సరికానిది, ఏది ఆర్ ఏవి సరికానిది అంటున్నాం. 1, 2 కరెక్టే. సో స్టేట్మెంట్ ఏబి ప్రకటనలు తప్పు కదా, ఈ స్టేట్మెంట్ తప్పు. అవి 2 కరెక్టే, సరికాని కాదు, కరెక్ట్ స్టేట్మెంట్లే. సి మరి బి మరి సి ఇది కూడా తప్పే కదా. మనకేముంది, కేవలం సి మాత్రమే ఉండాలి. ఎక్కడుంది, సిలో మనకి 4లో కనబడుతుంది చూడండి. 17వ క్వశ్చన్కి ఆన్సర్ 4 అవుతుంది. 18వ క్వశ్చన్ గమనిస్తే, విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాజ్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అంటున్నాం. అంటే మౌర్యుల పరిపాలన కాలంలో తూనికలు మరి కొలతలకు బాధ్యత వహించారు ఎవరు అంటున్నాం. శుల్కాధ్యక్ష అంటున్నాం, సమస్తాధ్యక్ష అంటున్నాం, పౌతాధ్యక్ష అంటున్నాం, పాణ్యాధ్యక్ష అంటున్నాం. ఇక్కడ మనకు అడిగింది క్లియర్ స్టేట్మెంట్ చూడండి. తూనికల్ వెయిట్స్ అండ్ మెజర్స్ అంటే మనకి పౌత్వాధ్యక్ష అంటాం. పౌత్వాధ్యక్ష అంటే హీ వాజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అవుతున్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అవుతుంది. 18వ క్వశ్చన్కి ఆన్సర్ మనకి 3 అవుతుంది చూడండి. 19వ క్వశ్చన్ గమనిస్తే, అండ, హర్మిక, ఛత్రం ఈ పదాలు గమనిస్తే మనకి ఏమవుతుంది, స్తూపం యొక్క నిర్మాణాన్ని గమనిస్తే మనకు గమనించవచ్చు చూడండి. స్తూపం యొక్క నిర్మాణాన్ని గమనిస్తే చూడండి, స్తూపం యొక్క నిర్మాణాలలో ఈ పేర్లన్నీ కనబడతాయి చూడండి. అండ, హర్మిక, ఛత్రము, ప్రదక్షిణ, ఆయక స్తంభము, ఇలాంటి పదాలు మొత్తం ఇవన్నీ మనకు స్తూపం యొక్క నిర్మాణంలో కనబడతాయి. అసలు స్తూపము అంటే ఏంది? స్తూపాలు మళ్ళీ రకాలు ఉన్నాయి. అంటే భూమిపై అర్ధచంద్ర గోళాకారంలో నిర్మించబడే నిర్మాణాలను స్తూపాలు అంటాం. ఈ స్తూపాలు మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఆ స్తూపాలలో ఉపయోగించే వస్తువును బట్టి, ఆ స్తూపం యొక్క ఉద్దేశాన్ని బట్టి 3 రకాలుగా ఉంటాయి చూడండి. పారభోజకాలు అంటున్నాము, ఉద్దేశికాలు అంటున్నాము. ఇలా మనకి 3 రకాల స్తూపాలు మనకు స్పష్టంగా కనబడతాయి. సో ఈ పదాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి అనేవి బౌద్ధ స్మారక కట్టడాల్లో దేనిలో అంతర్భాగము అంటే స్తూపంలో అంతర్భాగమే. ఇక్కడ చైత్యము అంటున్నాం కాదు కదా, చైత్యంలో ఇవి ఉండవు. చైత్యము అంటే ఏంటిది? బౌద్ధ సన్యాసుల కోసం మత ప్రార్థనాలయాలుగా మనం భావించవచ్చు, ప్రేయర్ హౌసెస్గా భావించవచ్చు. విహారాస్ అంటాం, వాళ్ళు ఉండే రెస్ట్ హౌస్ అంటున్నాం చూడండి. అంటే వాళ్ళకు హాస్టళ్లను మనం సింపుల్గా విహారాలు అనవచ్చు. స్తూపాలు, బసదీలు అంటాము, జైనాలకు సంబంధించినవి. ఇక్కడ క్లియర్గా బౌద్ధం అడిగాడు కాబట్టి స్టేట్మెంటే పోతుంది చూడండి. సో మనకి ఏమవుతుంది, ఇది స్తూపంలోని భాగాలు అవుతాయి, స్తూపంలోని నిర్మాణాలు అవుతాయి. అండము, హర్మిక, ఛత్రము. సో 19వ క్వశ్చన్కి ఆన్సర్ 3వది అవుతుంది. 20వ క్వశ్చన్ గమనిస్తే, ఎమంగ్ ది అష్ట ప్రధాన్స్ ఆఫ్ శివాజీ అంటున్నాం. The Sar-e-Naubat was associated with which of the following task అంటున్నాం. దేనికి సంబంధించిన వ్యక్తి అంటే శివాజీ యొక్క అష్టప్రధానుల్లో Sar-e-Naubat క్రింది ఏ పనితో అనుబంధించబడి ఉన్నాడు, దేంతో సంబంధం కలిగి ఉన్నాడు? Sar-e-Naubat అంటాం చూడండి, అష్టప్రధాన్స్. అందులో ఆర్థిక మంత్రి అంటున్నాం, ఆర్థిక మంత్రి కాదు. విదేశాంగ మంత్రి కాదు, రెవెన్యూ మంత్రి కాదు. ఇక్కడ క్లియర్గా స్టేట్మెంట్ డైరెక్ట్ ఇదే, సర్వ సైన్యాధిపతి అంటున్నాము. చీఫ్ ఆఫ్ మిలిటరీ కమాండర్, కమాండర్ ఆఫ్ ఆర్మీ అవుతున్నాడు. 20వ క్వశ్చన్కి ఆన్సర్ మనకి 2 అవుతుంది. నెక్స్ట్ 21, మ్యాచ్ ద లిస్ట్ 1 and 2 అంటాం. రెండింటిని సరి అయిన సమాధానాన్ని గుర్తించండి, లిస్టులను గమనించాలి. మొదటి లిస్టులో ఏమి ఇచ్చారు? నాయకులు ఇచ్చారు, లీడర్స్. రెండో లిస్టులో తిరుగుబాటు కేంద్రాలు అంటే 1857 తిరుగుబాటు ఇచ్చాడు అని అర్థం. ఎందుకంటే ఈ 57 తిరుగుబాటుకి నాయకత్వం వహించింది ఎవరు? మొఘల్ సుల్తాన్ అయిన చివరి సుల్తాన్ 2వ బహదూర్ షా జాఫర్ II. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు నాయకులుగా ఉన్నారు. అందులో కున్వర్ సింగ్ ఇచ్చాడు, హజ్రత్ మహల్ ఇచ్చారు, నానా సాహెబ్ ఇచ్చాడు, భక్త్ ఖాన్ ఇచ్చాడు. ఇందులో మనకి ఏం తెలుస్తుంది? ఎప్పుడైనా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు మనం చెప్పాం క్లియర్గా, ఒక స్టేట్మెంట్తోనే ఆన్సర్కి వెళ్ళాలి. అలాంటి ఆన్సర్లు ఇప్పుడు ఈసారి చాలా వచ్చాయి చూడండి. ఒక స్టేట్మెంట్ నీకు ఏం తెలవచ్చు? మేబీ
అంటే బక్త ఖాన్ తీసుకోండి అర్థమైపోతుంది. బక్త ఖాన్ అనగానే మనకు ఢిల్లీ కనబడుతుంది చూడండి. సో బక్త ఖాన్ ఢిల్లీ అంటే D2 అన్నాం. D2 ఎక్కడ ఉందో చూడండి, క్లియర్గా ఆన్సర్ దొరికింది. సో మనకి 21వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. కరెక్టా కాదు చూడండి. కున్వర్ సింగ్ అంటున్నాం చూడండి 1-3. అర్రా బీహార్. హజ్రత్ మహల్ అంటున్నాం చూడండి, హజ్రత్ మహల్ అంటున్నాం, ఏమంటుంది B4 అంటున్నాం చూడండి. నానా సాహెబ్ అంటున్నాం, కాన్పూర్ అంటున్నాం. సో మనకి 21వ 3వది ఆన్సర్ అవుతుంది. 22 ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUC అంటాం చూడండి. 1920 దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటున్నాము. MN జోషి అంటున్నాం, లాలా లజపతి రాయ్, CR దాస్, సుభాష్ చంద్రబోస్. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ గమనించిన మనకు సుభాష్ చంద్రబోస్ కనబడతారు, CR దాస్ గారు. CR దాస్ గమనిస్తే మనకి ఏమవుతుంది, మోతీలాల్ నెహ్రూ CR దాస్లు ఇద్దరు కలిసి స్వరాజ్ పార్టీని ఏర్పాటు చేస్తాడు. లాలా లజపతి రాయ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా కేంద్రంగా ఉద్యమాన్ని, హోమ్ రూల్ ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తాడు. లాహోర్ కేంద్రంగా సైమన్ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తాడు. ఆ సందర్భంలోనే మరణిస్తాడు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ క్లియర్గా ట్రేడ్ యూనియన్కి మొదటి అధ్యక్షుడిగా ఉన్నవారు ఎవరు అంటే లాలా లజపతి రాయ్. 22వ క్వశ్చన్కి ఆన్సర్ 2 అవుతుంది. 23 విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ది కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటాం. రైట్, ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? కమ్యూనల్ ఎలక్టోరేట్ అంటే మతం ఆధారంగా అంటాం, నియోజకవర్గాల ఏర్పాటు. అందుకే చూడండి, ది ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టోరేట్ లార్డ్ మింటో అంటాం. చూడండి ఇక్కడ లార్డ్ మింటో అనే పదం ఎక్కడ కనబడుతుంది? రౌలత్ చట్టం. తప్పే కదా, సి అనే 3 తప్పే. ఎందుకంటే రౌలత్ చట్టం దేనికోసం? మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జరిగిన అక్కడ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 18 మధ్య నిర్వహించబడుతుంది. ఇలాంటి క్రమంలోనే భారతదేశ కేంద్రంగా కమ్యూనిస్ట్ భావజాలాలు విస్తరిస్తున్నాయి, సంస్థలు విస్తరిస్తున్నాయి, ప్రజలను ఆకర్షించబడుతున్నారు, క్రమంగా కమ్యూనిజం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి క్రమంలో వచ్చింది సిడ్నీ కాటన్ రౌలత్ అధ్యక్షతన రౌలత్ చట్టం. మరి దీన్ని ఏ విధంగా ఎలా తీసుకోవాలి, ఏ విధంగా దీన్ని అణచివేయాలి, ఏ విధంగా దీన్ని కంట్రోల్లో పెట్టాలి అనేది ఇక్కడ రౌలత్. కానీ మత ప్రాతిపదిక ఎన్నికలకు సంబంధించింది కాదు. భారత ప్రభుత్వ చట్టం అది కాదు. భారత ప్రభుత్వ చట్టమే బ్రిటిష్ తీసుకొచ్చే చట్టాల్లో ఒక సమగ్రమైన చట్టంగా భావించవచ్చు. భారత రాజ్యాంగానికి ప్రాతిపదికగా, మాతృకగా దీన్ని భావించవచ్చు. దీని ప్రకారమే 1937 ఎన్నికలు కూడా నిర్వహించబడతాయి. సో ఇది కాదు, మత ప్రాతిపదికన కాదు. దీనికంటే ముందే వచ్చింది చూడండి, మాంటేగు చేమ్స్ఫోర్డ్ అంటున్నాం. ఇది కూడా కాదు. ఎందుకంటే మాంటేగు చేమ్స్ఫోర్డ్ కాలంలో ఆ సంస్కరణలో ఈ మత ప్రాతిపదిక నియోజకవర్గాలను మరిన్ని వర్గాలకు విస్తరించారు. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మింటో మార్లే అవుతుంది. 1909 ఎప్పుడో జరుగుతుంది చూడండి, వందే మాతర ఉద్యమం జరుగుతుంది. దాన్ని ఏమంటాం? బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం అంటాం. ఈ కాలంలో బ్రిటిష్ వారు ఉపయోగించిన విధానమే విభజించు పాలించు. ఇలాంటి క్రమంలో బ్రిటిష్ వారు ముస్లింలకు మద్దతు ఇస్తారు. ఆ ముస్లింలు మద్దతు ఇవ్వడంలో భాగంగా 1906 డిసెంబర్ 31 ఢాకా కేంద్రంగా మనకేమవుతుంది? ముస్లిం లీగ్ ఏర్పాటు చేయబడుతుంది. సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ కోరింది, మాకు కూడా రాజకీయపరమైన హక్కు కావాలి, రాజకీయపరమైన అవకాశాలు కావాలని కోరడంతో క్రమంగా ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో ఈ ముస్లింలకి ఈ మత ప్రాతిపదిక నియోజకవర్గాలను ప్రతిపాదిస్తుంది. ఏంటది? మింటో మార్లే అంటున్నాం, లేదా మార్లే మింటో కమిటీ. సో 23వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. మ్యాచ్ ద లిస్ట్ 1 and 2 అంటున్నాం. జాబితా 1, 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అంటున్నాం. అంటే ఏ సైడ్ ఇచ్చాడు? ఒక సైడు గవర్నర్ జనరల్ ఇచ్చాడు, రెండో సైడ్ ఏమి ఇచ్చాడు? వారికి సంబంధించిన సందులు ఇచ్చాడు. అంటే ఆ సంధి జరిగిన సందర్భాలలో ఈ గవర్నర్ జనరల్ ఉన్నాడు. మరి ఏ సంధికి ఏ గవర్నర్ జనరల్కు సంబంధం ఉంది? ఇక్కడ వారెన్ హేస్టింగ్, లార్డ్ వెల్లెస్లీ, లార్డ్ మింటో, లార్డ్ హార్డింగ్ 1 అంటున్నాం. ఇక్కడ గమనిస్తే లార్డ్ హార్డింగ్ 1, లార్డ్ మింటోలో గమనిస్తే మనకి ఎక్కడ కనబడతారు వాళ్ళు అంటే ఆంగ్లో సిక్ యుద్ధాల సందర్భంలో కనబడతారు. మరి ఆంగ్లో సిక్ యుద్ధాలకు సంబంధించిన సంధులు ఉన్నాయా చూడండి. సాల్భాయ్ సంధి, బస్బేన్ సంధి, అమృత్సర్ మరియు లాహోర్ సంధి. ఇక్కడ అమృత్సర్, లాహోర్ సంధులు 2 మనకు ఆంగ్లో మరియు సిక్ యుద్ధాలకు సంబంధిస్తున్నాయి. మరి సాల్భాయ్, బస్సేన్ సంధి దేనికి సంబంధిస్తున్నాయి? ఈ బస్సేన్ సంధిలు 2 అనేవి మనకు ఆంగ్లో మరాఠా యుద్ధాలకు సంబంధిస్తున్నాయి. మరి ఆంగ్లో మరాఠా యుద్ధాలలో మనం గమనిస్తే మనకు కనబడేది వారెన్ హేస్టింగ్, లార్డ్ వెల్లెస్లీలు కనబడతారు.
సో మనకు క్లియర్గా వారెన్ హేస్టింగ్ అంటున్నాము, దేనికి సంబంధించినాడు? సాల్భాయ్ సంధికి సంబంధిస్తున్నాడు. లార్డ్ వెల్లెస్లీ అంటున్నాము, బస్సేస్ సంధికి సంబంధిస్తున్నాడు. లార్డ్ మింటో అంటున్నాము, అమృత్సర్ సంధికి సంబంధిస్తున్నాడు. లార్డ్ హార్డింగ్ అంటున్నాము, లాహోర్ సంధికి సంబంధించడం జరుగుతుంది. అంటే 1A ఉండాలి, A1 ఉండాలి. చూడండి, A1 ఉంది చూడండి. సో మనకి 24వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. 25. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ హరప్పన్ సైట్ అంటున్నాము. అసలు ఇక్కడ సర్ జాన్ మార్షల్ ద్వారా సృష్టించబడిన, వెలికి తీయబడిన నాగరికత, భారతీయ చరిత్రలో మొట్టమొదటి నాగరికత మనకు హరప్పా నాగరికత అంటున్నాం. ఆ ప్రదేశంలో అది వెలువడడం, బయటపడడం ద్వారా ఆ నాగరికతని హరప్పా నాగరికత అంటున్నాం. దీనికి మరొక పేరే సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటున్నాం. మరి ఆ సివిలైజేషన్లో మనకున్న పేర్లు గమనించండి. సుక్త జందర్ ఇది ఉంది కరెక్ట్గా. సుర్కటోడా మనకి కనబడుతుంది. సోహా గౌరా అంటాం, రాఖీ గర్తి అంటున్నాం. ఇక్కడ క్లియర్గా రాఖీ గ్రహి లేదా రాఖీ గర్తి అంటున్నాం. ఇది గమనించాలి. ఈ రెండు మనకు కనబడ్డాయి. ఈ రెండింటికానే అసలు పెద్ద డౌట్ చూడండి, మిస్టరీ. సోహా గౌరా అనేది మనకు యూపీలో కనబడుతుంది. రాఖీ గర్హి అనేది మనకి హర్యానాలో కనబడుతుంది. హర్యానాలో మనకి హరప్పన్ సైట్ ఉంది. ఉత్తరప్రదేశ్లోని భాగాలు గమనిస్తే సోహా గౌరా అనే ప్రదేశం ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నాయి, కానీ సోహా గౌరా అనే ప్రదేశం మనకి హరప్పన్ సైట్లో భాగం కాదు. సో 25వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 26. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ వేదిక్ గాడ్స్ ఇంద్ర, మరుణ, మిథ్య మరియు నాసత్యులు అంటున్నాము. ఇలాంటి 4 వైదిక మతానికి చెందిన దేవతలను ప్రస్తావించిన శాసనాన్ని అడుగుతున్నాడు. 1 మాన్సేహ్రా శాసనం అంటున్నాం. ఈ మాన్సేహ్రా శాసనంలో వీళ్ళ పేరు కనబడవు. 2వది షాబాజ్ గర్తి అంటున్నాం. షాబాజ్ గర్తిలో కూడా కనబడదు. మనకు జూనాగఢ్ శాసనము అంటున్నాము. రుద్రదాముడు వేశాడు మొట్టమొదటి సంస్కృత శాసనంలో. ఈ 4 పేర్లు కనబడవు. ఇక్కడ కనబడేది ఏంటిది? బోజా అంటున్నాం చూడండి. బోజా కొయి శాసనము అంటున్నాం. ఈ బోజా కొయి శాసనంలోనే మొదటిసారిగా వేదానికి సంబంధించిన 4 ప్రస్తావించబడ్డారు. సో మనకు ఖచ్చితంగా 26వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. 27. రోమక సిద్ధాంత రిటర్న్ బై వరాహ మిహిర డీల్స్ విత్ అంటున్నాం. అసలు ఈ రోమక సిద్ధాంతం ఏంటిది? రోమ్ అనే ప్రాంతం గమనించండి. రోమ్ అనే ప్రాంతాన్ని ఏమంటున్నాం? బైజాంటిన్ రాజ్యము అంటున్నాం. ఈ బైజాంటిన్ రాజ్యం యొక్క విశేషాలకు, ఆ బైజాంటిన్ సామ్రాజ్యంలో ఉన్న ఖగోళ సంబంధ విశేషాలు వివరించేదే ఈ రోమక సిద్ధాంతం అవుతుంది. మరి ఈ రోమక సిద్ధాంతం ఏంటి అంటే వరాహమిహిరుడు రాసిన పంచసిద్ధాంతిక. పంచ అంటే 5. ఈ 5 సిద్ధాంతాలలో ఒకటే ఈ రోమక సిద్ధాంతం అవుతుంది. సో వరాహమిహిరుడు రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించింది అంటే రసాయన శాస్త్రం అందులో ఉంది, కానీ రోమక సిద్ధాంతానికి సంబంధించింది కాదు, గణితం కాదు, ఖగోళం అవుతుంది. చూడండి. సో మనకు క్లియర్గా రోమక సిద్ధాంతము అనేది ఏమవుతుంది? 27వ క్వశ్చన్కి ఆన్సర్ 3 అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్ వాజ్ నాట్ రిటన్ బై ది హర్షవర్ధన? హర్షుడు లేదా హర్షవర్ధన. హర్షవర్ధన వంశాన్ని ఏమంటాం? పుష్యభూతి వంశము అంటున్నాము. సో దానిలో హర్షవర్ధనుడు రాసినవి ఏంటి? ప్రియదర్శిక రాశాడు, రత్నావళి రాశాడు, నాగానందం రాశాడు, కాదాంబరి ఇతని కాలంలోనే రాయబడుతుంది, కానీ అతడు రాయలేదు, బాణభట్టు రాయడం జరుగుతుంది. హర్ష చరిత్ర, కాదాంబరి రాసింది ఎవరు అంటే భానుడు రాస్తున్నాడు. సో మనకి 28వ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా దొరుకుతుంది. వ్రాయని పుస్తకం అన్నాడు కాబట్టి 4 అవుతుంది. 29. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు ది పర్మనెంట్ సెటిల్మెంట్ అంటున్నాం. శాశ్వత భూమి శిస్తు సిద్ధాంతము అంటాం. దీన్ని ఎవరు ప్రవేశపెట్టాడు? లార్డ్ కారెన్ వాలిస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇతనికి సహాయం చేసిన వారు ఎవరు? సర్ జాన్ షోర్ అంటున్నాము. ఈ సర్ జాన్ షోర్ సహాయంతో అతడు మనకి ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇది ప్రవేశపెట్టే సందర్భంలో 1791 జనాభా లెక్కలను తీసుకున్నాడు. దీని ప్రకారం 1793 నుండి ఈ సిద్ధాంతం అమల్లోకి వస్తుంది. ఈ భూమి సిద్ధాంతం అమల్లోకి రావడం జరుగుతుంది. ఏమిచ్చాడో చూడండి. ఏది సరికానిది అంటున్నాం చూడండి. దీనిని లార్డ్ కారన్ వాలిస్ 1795లో బెంగాల్, బీహార్, ఒరిస్సాలో ప్రవేశపెట్టాడు. ఇది వాస్తవమే, కానీ ఇయర్ చూడండి 1795 అంటున్నాడు. తప్పు, 1793లోనే ఉండాలి. రెండో స్టేట్మెంట్ చూద్దాం. ఇది జమీందారులకు భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులను ఇవ్వబడింది. కరెక్టే, జమీందారులే అంటాం. పన్ను వసూలు చేసే హక్కులను పొందడం 10 సంవత్సరాల కాలం ఉంటుంది చూడండి.
సో దాన్ని పొందే హక్కును ఏమంటాం? జమీందారులే అంటాము. ఈ జమీందారుల కింద పన్నును వసూలు చేసే వ్యక్తులను ఏమంటున్నాం? శిరస్తదారులు అంటాం. చూడండి, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అడిగింది కానిది అన్నాడు. జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. అవును, ఇతనికి సహాయపడుతున్నాడు సార్ జాన్ షోర్. భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం నిర్ణయించబడింది. అవును, మొదటిసారిగా నిర్ణయించబడుతుంది. ఆ కాలానికి వాళ్ళు చెల్లిస్తే దాని మీద సర్వ హక్కులు పొందడం జరుగుతుంది. ఈ 3 స్టేట్మెంట్ కరెక్టే. కానిది అడిగాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటే తప్పు అవుతుంది. 29వ క్వశ్చన్కి ఆన్సర్ 1 అవుతుంది. సో మ్యాథ్స్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంటున్నాము. సరైన సమాధానాన్ని గుర్తించండి అంటున్నాము. అంటే ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటున్నాము, అల్లావుద్దీన్ ఖిల్జీ అన్నాడు, ఇల్టుట్ మిష్ అంటున్నాడు, ఫిరోజ్ షా తుగ్లక్ అంటున్నాడు. అంటే ఢిల్లీ సుల్తాన్ ఒక సైడ్ ఇచ్చాడు. వారికి సంబంధించిన సంస్కరణలు ఇవ్వడం జరిగింది. ఏంటి? 1 గుర్రాల బ్రాండ్ అంటున్నాం, బ్రాండింగ్ ఆఫ్ హార్స్ అంటాం, ధాగ్ అంటాం. చూడండి, ఆ ముద్రను ఏమంటున్నాం మనం? ధాగ్ అంటున్నాం. దీన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సో బి అనేది 1 అవుతుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అనే రాగి నాణాలను ప్రవేశపెడతాడు, టోకెన్ కరెన్సీస్. సో రెండోది ఏ అనేది బి అవుతుంది. ఇల్టుట్ మిష్ టంకా జిటల్ అనే నాణాలను ప్రవేశపెడతారు, ఇక్తా అనే పరిపాలన విభాగాన్ని ప్రవేశపెడతాడు. టంకా సిల్వర్ నాణాలు, జిటాల్ రాగి నాణాలు. ఫిరోజ్ షా తుగ్లక్ అంటున్నాము, నీటిపారుదల అభివృద్ధి. గంగా లేదా గండక్, సోన్ వంటి నదులకి అతడు నీటిపారుదల సౌకర్యాలు కల్పించాడు. సో మనకి ఏమవుతుంది? ఏ 2 ఉండాలి, బి 1 ఉండాలి. ఏ 2 ఉండాలి, బి 1 ఉంది. చూడండి, సో మనకి 30వ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. వీటన్నిటిని మనం పూర్తిగా అథెంటికేటెడ్ సోర్స్ నుండి తీసుకోబడింది. కానీ ఇక్కడ గమనించాల్సింది, ఏపీపీఎస్సీ తీసుకునే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్గా భావించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.